సమ్మర్ లో ముక్క దొరకడం కష్టమేనా? వివరాలేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోను పలు ప్రాంతాల్లో కోళ్లకు వైరస్ విషయం టెన్షన్ పెడుతోంది. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లా పెరవలిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిన కోళ్లను నిర్మూలించేందుకు ప్రత్యేక బృందాలు ఫ్లూ వ్యాపించిన పౌల్ట్రీ ఫామ్లకు వస్తున్నాయి. ఫ్లూ నిర్ధారణ అయిన పౌల్ట్రీ కోళ్లలో మత్తు ఇచ్చి చనిపోయేలా చేస్తున్నాయి. అనంతరం ఈ కోళ్లను గొయ్యి తీసి పూడ్చిపెడుతున్నారు. ఈ సమయంలో పౌల్ట్రీ పరిశ్రమల వద్దకు చేరుకుంటున్న ప్రత్యేక బృందాలు పీపీఈ కిట్లు ధరించి కోళ్లకు ఎనస్థిసియా ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అవును, అటు ఏపీతో పాటు తమ ప్రాంతంలోనూ కోళ్లలో వైరస్ వేగంగా వ్యాపిస్తున్న వేళ తెలంగాణ పశు సంవర్ధక శాఖ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణ పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభాసాచి ఘోష్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా పౌల్ట్రీ రైతులు బయోసెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టాలని స్పష్టం చేశారు. వాటిని తరలించే విషయంలో కీలక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మరోపక్క ఈ బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ మార్కెట్ లో అమ్మకాలు పడిపోయాయి. చికెన్ రేటు కేజీ 30 రూపాయలకు పైగా తగ్గిపోయిందని అంటున్నారు. మరోపక్క బర్డ్ ఫ్లూ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా నిలిపివేసినట్లు చెబుతున్నారు. కాగా ఏపీలో వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్ లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు. వీటిలో తూర్పుగోదావరి జిల్లా పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా వెల్పూరులోని పారాల నుంచి పంపిన శాంపిల్స్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ గా గుర్తించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.